అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఫిబ్రవరి మాసము 1వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము చింతపడకుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనమందు దేన్ని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చింతపడకుడి అను మాట బైబిల్ గ్రంథమునందు వందల కొలది స్థలములలో వచ్చుచున్నది. మనలను ఆదరించుటకును ఉత్సాహపరచుట కొరకే చింతించకుడి అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అంత మాత్రమే కాదు, మనము ప్రభువునందు ఆనుకొని ఉండుటకు నేర్చుకున్నట్లుగా చింతపడకుడి అని సెలవిచ్చుచున్నాడు. చింత అనున్నది ప్రతికూలమైన శక్తి అయి ఉన్నది, ఓటమి యొక్క శక్తిగాను ఉన్నది. ప్రభుపై విశ్వాసము ఉంచక సందేహించుచున్న వారే చింతించెదరు. చింతించుచున్నవారు తన కొరకు వాదించి యుద్ధము చేయుటకు ప్రభువునకు అవకాశము ఇచ్చుటలేదు. కొద్దిగా ఆలోచించి చూడుడి. చింత అనున్నది రేపటికి వచ్చుచున్న కష్టములను తొలగించుటకును కీడు నుండి దూరపరచుటకును సహాయపడుట అనుట చేత దాని వలన ఎట్టి ప్రయోజనము ఉండదు. దానికి బదులుగా చింత అనున్నది మనక ఆత్మీయ బలమును క్షీణింప చేయుచున్నది. మరియు మనము బలహీనత చెందుడితో పాటు ప్రభువును దుఃఖింప చేయుచున్నాము. అనుభవజ్ఞుడైన ఒక వైద్యుడు తన వ్యాధిగ్రస్తులను గూర్చి పరిశోధించినప్పుడు వారిలో 40% మంది సంభవించని అంశములను తలంచి చింతించుచున్నారు అనియు 30% మంది గతించిన సంభవములను తలంచి వ్యర్థముగా చింతించుచున్నారు అనియు 12% మంది తమకు ఆరోగ్యము ఉండినప్పటికీ ఆరోగ్యము లేనట్టుగా ఊహించుకొనుచు చింతించుచున్నారు అనియు మిగతా 18% మంది చింతించుటకు కావలసిన కారణములే లేకుండా చింతించుచూనే ఉన్నారు అనియు కనుగొనేను. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు చెప్పిన మాటను గమనించి చూడుడి. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రమును గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 27, 28 మరియు 31 వచనములు. చింతించుటను ఆపివేయుటతో పాటు మనము చేయవలసిన ఇంకా 2 అంశములు కలదు. స్తోత్రించుటయు ప్రార్థించుటే అయి ఉన్నది. మరలా ఆ వచనమును చదివి చూడుడి. మీరు దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి అని బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది. చింతించుటను ఆపివేసి మనము ప్రార్థనతోనూ కృతజ్ఞతాస్తుతులతోనూ విశ్వాసముతోనూ ఉండవలెను. ప్రార్థన అంటే ఏమిటి? ప్రభు యొక్క ముఖమును వెతుకుటయే ప్రార్థన. ప్రభు వద్ద మనసును తెరచి అడుగుటయే ప్రార్థన. దేవుని బిడ్డలారా, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. మొదటి దినవృత్తాంత గ్రంథములు 16వ అధ్యాయం 11వ వచనం. నేటి ధ్యానమునకై ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. నేటి వేద పఠనము ఉదయము నిర్గమకాండము 27 మరియు 28 అధ్యాయములు, సాయంత్రము మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 మొదలుకొని 22 వచనములు. ప్రభువు మిమ్ములను ఈ దినమునందు ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.